మీకు నాకు భార్యాభర్తల బంధం ఉన్నట్లు అనిపిస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే నాకేదో గతం ఉన్నట్లు, నేను ఆ గతాన్ని మర్చిపోయినట్లు నాకు అనిపిస్తుందని చెప్పి ఇక తనలో తను ఆలోచించుకుంటూ వస్తారికెళ్ళి చూస్తూ ఉంటాడు రిషి. వస్తారేమో స్పృహ కోల్పోయి పడిపోతుందన్నమాట. ఇంకా వస్తారికెళ్ళి చూస్తూ ఉండగా ఇంతలోకే రంగ మరదలొచ్చి, ఏంటి ఆమె పక్కనే కూర్చొని ఆమెకి సేవలు చేయటంలో మునిగిపోయావు? నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నిజంగా మీ ఇద్దరేందో భార్యాభర్తలైనట్టు, తన నీ భార్య అయినట్టు దగ్గరుండి సేవలు చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని చెప్పి రంగ భార్య కోపడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమెను చూస్తుంటే చాలా మంచి ఆవిడలాగుంది, నీకు కనిపించట్లేదు అంటే, నాకు కనిపిస్తుంది బావా, ముందులే నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పేసి రంగా మరదలు అంటూ ఉంటుంది. ఏళ్ళు ఏంటి నీ గోల? నేను తినకి దగ్గరుండి సేవలు చేసి తినెవరో ఏంటో కనుక్కొని తను వాళ్ళ ఇంటికి పంపించడం నా బాధ్యత అని చెప్పి రంగా అంటుంటాడు. ఇంకా వస్తారేమో స్పృహ వచ్చినట్లు కళ్ళు తెరుస్తూ ఉంటుంది. రిషి సార్ అంటూ ఉంటుంది. అసలు ఈ రిషి సార్ ఎవరు, ఎందుకు తను ఇలా కలవరిస్తుంది అని చెప్పేసి ఇంక రంగా అయితే ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. తన భర్త ఎవరో ఖచ్చితంగా కనుక్కోవాలి, తన భర్తను అలాగే ఉంటాడంటుంది కదా, మరి తన భర్త ఎవరో కనుక్కోవాలని చెప్పేసి రిషి అయితే రంగంలో తిరుగుతాడు. పాప రిషికి తెలీదు తన గతం మర్చిపోయాడు, తనే రిషి అని, వసుధర తన భార్య అని పూర్తిగా మర్చిపోయాడనమాట. రంగాలో ఉన్న రిషి తనే రిషి అని, వసుధర భార్య అని ఎలా తెలుసుకుంటాడు ఏంటనేది ఇంకా రాబోయే కథలో చూద్దాం. చూసారు కదండి, మ్యాంగోస్ అండి ఇవన్నీ మా అక్కల తోటలో కాసినవి అనమాట. మేము మొన్న ఊరు వెళ్తే తెచ్చుకున్నాము. సో ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.